వంట రాని వారు కూడా ఈజీగా చేయగలిగే క్యాబేజీ ఫ్రై. ముందుగా క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూను పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని ఒకసారి అంతటిని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని క్యాబేజీని మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ అనేది కొద్దిగా మగ్గిన తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ అనేది బాగా మగ్గిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకున్న 2 ఆనియన్స్ కూడా వేసుకొని 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ క్యాబేజీ ఫ్రైని రైస్ లోకి సైడ్ డిష్ గానే కాదు చపాతీ రైస్ లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.